भारत माता के भारत माता के ऑपरेशन सिंदूर के ऑपरेशन सिंदूर के ऑपरेशन सिंदूर के ऑपरेशन सिंदूर के भारत माता के खबरदार पाकिस्तान उग्रवादुल्लारा खबरदार 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 पाकिस्तान उग्रवादुल्लारा खबरदार 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 पाकिस्तान उग्रवादुल्लारा खबरदार 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 पाकिस्तान उग्रवादुल्लारा माता के भारत माता के जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के भारत माता के भारत माता అందరికీ నమస్కారాలు। ఈ కొవ్వొత్తుల ర్యాలీకి వచ్చి మన ఆర్మీకి మద్దతు తెలిపినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఇవాళ ఈ కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నామో సార్ అందరికీ తెలియకపోయిండొచ్చు, కానీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన పక్కలో బలెవలక ఉన్న పాకిస్తాన్ అనేక మార్లు అనేక సంవత్సరాలుగా మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది। ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారతదేశంలో చొరబడి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అలజడులు సృష్టించడం, బాంబు దాడులు చేసుకుంటూ మనల్ని అల్లకల్లోలంగా చేసి మన దేశాన్ని విభజించాలి, అస్థిరపరచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది। దాంట్లో భాగంగా ఇటీవల 22వ తారీఖున పుల్వామాలో టూరిస్టుల మీద, ప్రధానంగా అక్కడ ప్రదేశాన్ని చూడడానికి పోయిన టూరిస్టుల మీద మరీ విచక్షణ రహితంగా వాళ్ళు విచక్షణ కోల్పోయి, తీవ్రవాదులు విచక్షణ కోల్పోయి హిందువునా ముస్లిమా అని పాయింట్ ఉడబికి చూపించి మరీ కాల్చి చంపడం అనేది దుర్మార్గమైన చర్య। ఈ చర్యని ఖండిస్తూ భారత సైన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది, గర్వించదగ్గది। ఆ సైన్యాన్ని మన సైన్యంతో ఉగ్రముఖల్ని అణచివేయడానికి నిన్న రాత్రి భారత సైన్యం దాడులు జరిపి దాదాపు సైన్యాన్ని ఉగ్రముఖల్ని మట్టుబెట్టారు। మన సైనికుల ధైర్య సాహసాలకు మెచ్చుకోలుగా మనందరం సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది। మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। ఆత్మకూరేస్ మండల కేంద్రంలో యువత పిలుపు ఇవ్వగానే మనం ఇటీవల మన భారతదేశంలో మన ఉగ్రవాద మూకలు పహల్గాంలో ఇటీవల చేసిన అరాచకాలకి భారతీయులను 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది। అంతేకాకుండా గతంలో కూడా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ గతంలో హైదరాబాద్లో కానీ ఈరోజు పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశాన్ని అస్థిరపరిచి భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కానీ అదేవిధంగా దౌత్యపరంగా కానీ అనేకంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులని తమ దేశంలో శిక్షణ ఇచ్చి పెంచి పోషించి భారతదేశం వెనక్కి పుసిగొలుపుతున్నది। అందులో భాగంగానే ఇటీవల పహల్గాంలో 26 మంది భారతీయులను మనం పిట్టలు కాల్చినట్టు కాల్చి పడేసింది। హిందువులా ముస్లింలా అని తెలుసుకొని కాల్చి పడేసింది। కాకుండా ఈరోజు మన అందరం యువకులం, మనందరం చదువుకున్న వాళ్ళం, ఎందుకంటే ముందుగా మనం భారతదేశ పౌరులం, మనం దేశం మంచుకుంటేనే మనం ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటాం। మనం గ్రామంలో నివసిస్తున్నా, మన రాష్ట్రంలో నివసిస్తున్నా అంటే మనం భారతదేశం ఈరోజు బార్డర్లో సైనికులు వాళ్ళు పహారా కాస్తూ నిత్యం పాక్కు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఎంతో మంది సైనికులను బలి తీసుకుంది, ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది। కావున ఈరోజు భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక తల లాంటిది, మన తల మీద కాల్చినప్పుడు మన సింధూరం ఏ విధంగానైతే చెరిదిరిపోతుందో ఈరోజు భారతదేశంలో అటువంటి సింధూరాన్ని ఈరోజు ఉగ్రవాదులు చెడగొట్టినారు। ఎందుకంటే ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో ఎటువంటి మహిళలను కాల్చకుండా వాళ్ళ భర్తలను కాల్చిందంటే, ఎందుకంటే వాళ్ళ భర్తల చనిపోతే వాళ్ళ ఆడవాళ్ళ సింధూరం చెడపాలని చూసింది। అందులో భాగంగానే ఈరోజు భారత ప్రభుత్వం ఇటువంటి ఆపరేషన్ కి ఒక సింధూరాన్ని, ఒక భారత మహిళలను మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలను అందరినీ గౌరవించే విధంగా ఇటువంటి సాంప్రదాయాలను మన భారతదేశం సనాతన దేశం కాబట్టి
పూర్వం అన్ని విధాలుగా మన దేశం సంస్కృతికి, భాషలకి, వివిధ సమ్మేళనాలకి మన భారతదేశం గర్వకారణం కాబట్టి అందులో భాగంగానే ఇటువంటి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. అందుకు ఈరోజు మనందరం గర్వించదగ్గ విషయం. అందులో భాగంగానే ఈరోజు మన భారతదేశం సైనికులు, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలని కూర్చోబెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం ఉగ్రవాదులు ఎక్కడైతే పాకిస్తాన్ లో శిక్షణ పొందుతున్నారో, ఎక్కడైతే సివిలియన్స్ కి అక్కడ పాకిస్తాన్ లో ఉన్న సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు వాళ్ళు శిక్షణ పొందుతున్నారో వాళ్ళ స్థావరాలని మట్టుబెట్టడం కోసం మన ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా రాత్రికి 1 గంట సమయంలో ఎవరు ఏం చేస్తున్నారని తెలియకుండా తెల్లారేసరికి ఒక మంచి మెసేజ్ భారతీయులకి అందించడం జరిగింది. ఎందుకంటే మన ఇటీవల పహల్గాం లో మరణించిన 26 మంది వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అందులో భాగంగానే నిన్న అటాక్ జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని దాడులు కూడా పాకిస్తాన్ పై కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా జరగబోవచ్చు. కాబట్టి మనం యువకులం, మన అందరం సమయం పాటించాలి. ఈ ఇప్పుడున్న సమయంలో మనం భారతదేశ పౌరులు కాబట్టి మన అందరం భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. ఎక్కడికక్కడ మన ఇండియన్ ఆర్మీకి ముందుగా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం బార్డర్ లో సైనికులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా మన భారతదేశానికి పహారా కాస్తున్నారు అనేది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఈరోజు మనం ఆత్మకూరు గ్రామంలో, మన గ్రామంలో కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతుగా కోవతుల ర్యాలీ నిర్వహించి మన వీధుల్లో వాళ్ళకి మద్దతుగా నినాదాలు చేస్తూ మనం చేయడం జరిగింది. కాబట్టి అందరికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా. థ్యాంక్ యూ.